నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. నవాబ్స్ కిచెన్లో మేము ఈరోజు ఒక మటన్ రెసిపీ చేస్తున్నాం. కానీ పర్ఫెక్ట్ టేస్ట్లో మటన్ ఖుష్కా చేసి చూపిస్తాం. యాక్చువల్గా ఈ రెసిపీ స్పాన్సర్ కోరిక మేరకి ఇచ్చేయాల్సి వస్తుంది, కానీ ఇది యాక్చువల్గా పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ కూడా. అందుకనే మేము మళ్ళీ చేసి చూపిస్తున్నాం మీకోసం. ఈరోజు మేము చేసే మటన్ ఖుష్కా ఒక డిఫరెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చే విధంగా చేస్తున్నాం. వీడియో అంతా ఫాలో అవ్వండి, రెసిపీని మీరు ట్రై చేయండి. దానికోసం ముందుగా వీడియోని చూడండి. మటన్ ఖుష్కా రెసిపీ చాలా టేస్టీ, అంతే ఇంట్రెస్టింగ్ రెసిపీ కూడా. చేయడం ఇంకా సులువు. అది ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మనం ఇదే బౌల్లోకి ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోకి మనం గరం మసాలాలు యాడ్ చేద్దాం. లవంగాలు, యాలకులు, పట్ట, షాజీరా, బేలీఫ్, రా స్పైసెస్. వేగిన వెంటనే స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేయొచ్చు. యాక్చువల్గా మేము మరింత టేస్ట్ తీసుకురావడానికి, రెసిపీని ఇంకా ఫ్లేవర్ తీసుకురావడానికి ముందుగా దీంట్లో మనం మటన్ యాడ్ చేస్తాం. తర్వాత ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ముందు ప్రిపేర్ చేసామో అవి యాడ్ చేద్దాం. ముందు మటన్ యాడ్ చేద్దాం. మటన్ని నూనెలో చక్కగా వేయించాక ఒక 10 నిమిషాల తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. మటన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 నిమిషాల వరకు చక్కగా వేగాక దీంట్లోకి మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. ముందుగానే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులతోటి పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేసాం. అదే పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేద్దాం. అన్ని మసాలాల్లో మటన్ చక్కగా ఉడుకుతున్నప్పుడే దీంట్లో మనం చిన్న ముక్కలుగా తరిగిన టమాటో యాడ్ చేద్దాం. మటన్ ముక్కలతో పాటు రైస్ని కూడా అంతే టేస్టీగా తీసుకురావడం కోసం దీంట్లో పెరుగు యాడ్ చేద్దాం.
ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని దీంట్లోకి యాడ్ చేద్దాం. ఇదే రెసిపీని మరింత టేస్టీగా తీసుకురావడం కోసం దీంట్లో నిమ్మరసం యాడ్ చేద్దాం. అన్ని మసాలాలతో కలిపి మటన్ చక్కగా ఉడికాక ఫైనల్గా దీంట్లో మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేద్దాం. రెసిపీ కోసం యాక్చువల్గా మేము దీంట్లో యాడ్ చేయడానికి వాటర్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాము. బాయిల్ వాటర్ యాడ్ చేయడానికి ముందే దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. దీని టేస్ట్ని డబల్ చేయడం కోసం, యాక్చువల్గా మరింత టేస్టీగా చేయడం కోసం దీంట్లో ఇదే సమయంలో ఎప్పుడైతే వాటర్ బాయిల్ అవుతుంది, రైస్ కూడా యాడ్ చేసాము, ఇదే టైంలో మనం ప్యూర్ ఘీ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. మటన్ ఖుష్కా సీరియస్గా ఇది ఒక హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఏదైతే మటన్ ఫ్లేవర్స్ అన్నీ బాయిల్ అయ్యేటప్పుడు రిలీజ్ అయిన జ్యూసెస్ అన్నీ కూడా వాటర్లో మిక్స్ అయిపోయి, మనం ఏదైతే బాయిల్డ్ రైస్ వేసామో ఆ వాటర్లో మిక్స్ అయిపోయి ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్లో అబ్జార్బ్ అయ్యి ఉంటాయి. ఇన్ కేస్ పిల్లలు మీట్ తినకపోయినా ఈ రైస్ తింటే ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా పిల్లలకి అందుతాయి. అందుకే దీన్ని హెల్దీ రెసిపీ అని కూడా చెప్పాను నేను. సీరియస్గా చాలా చూడ్డానికి యమ్మీగా ఉంది. టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడే. మటన్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఏదైతే గ్రేవీలో ఉన్న మన గ్రీన్ చిల్లీస్కున్న ఆ స్పైసీనెస్, గరం మసాలా అవన్నీ రైస్లో అబ్జర్వ్ అయిపోయి పర్ఫెక్ట్గా సరిపోయింది. అంతే టేస్ట్గా ఉంది. సీరియస్గా తింటుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. అంతకంటే ముందు మేము నీడీ పీపుల్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళందరికీ కడుపు నిండా తినిపిస్తాం. పదండి.
వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, మీ స్నేహితులకి నవాబ్స్ కిచెన్ గురించి తెలియజేయండి. వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహం వల్లే మేము ముందుకెళ్తున్నాం. మేము ఇంకా ముందుకెళ్ళాలంటే మీరు వీడియోస్ షేర్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ ఫ్రెండ్స్కి మట్టికి వీడియోని షేర్ చేసి నవాబ్స్ కిచెన్ గురించి తెలియజేయండి. మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మా టీం తరపున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.